వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తిని మీరు ఎప్పుడైనా ఆయన ఇంటికి పోయినారా? హైదరాబాద్ ఒకసారి పోండి. పక్కనే ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది. ఇంట్లోనే. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు అయ్యప్ప మాల కనీసం 35-40 సార్లు వేసుకొని ఉంటాడు. అదేమంటారు స్వాముల్లో కూడా కేటగిరీ, గురుస్వామి కేటగిరీ. కనీసం 35 సార్లు 1978 నుంచి 35 సార్లు 40 సార్లు కనీసం పోయింటాడు. ఏం ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఎందుకు చేస్తూ ఉన్నారో మీకే తెలియదు. అన్నిటికన్నా ఇక్కడ ఆశ్చర్యమైన క్వశ్చన్స్ కొన్ని అడుగుతా చూడండి. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన క్వశ్చన్స్. అందరూ కూడా బాగా వినండి. సెన్సిబుల్ క్వశ్చన్స్. ఈ సిట్లో చంద్రబాబు వేసిన అధికారులు ఎవరు తెలుసా? ఒకరు కృష్ణయ్య సమీప బంధువు. ఈ కృష్ణయ్య ఎవడు? కృష్ణయ్య సమీప బంధువు గోపీనాథ్ జట్టి. ఈ కృష్ణయ్య ఎవడు? చెప్పా, కృష్ణయ్య ఎవడు ఏంటి చూపించండి ఒకసారి. ఎన్టీఆర్ ట్రస్ట్లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీ. ఇప్పుడు పక్కన భువనేశ్వరి, కృష్ణయ్య. ఇది వాళ్ళ కుటుంబానికి ఉన్న సంబంధాలు. ఈయన సమీప బంధువు ఈ గోపీనాథ్ జట్టి అనేటోడు. ఈడు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈ మనిషి వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈయన రిటైర్డ్ అయినా కూడా ఈ కృష్ణయ్య మీద చంద్రబాబుకి ఎంత ప్రేమ అంటే, ఈయన రిటైర్డ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీగా పెట్టుకోవడం అనేది కాక, రిటైర్ అయిపోయిన ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్. ఇప్పుడు కూడా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్. ఇలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్న వ్యక్తి సమీప బంధువు, వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. పోనీ ఇంకొక ఆఫీసర్ చూద్దామా? ఇంకొక ఆఫీసర్ ఎవడు? డిఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేవాడు ఎలాంటి వాడు నేను చెప్పాల్సిన పనిలా. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. పల్నాడు జిల్లాల్లో ఆయన క్రియేట్ చేసిన అల్లకల్లోలం ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేరు. ఏ రకంగా తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కోసం పాకులాడినాడు అని చెప్పి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆఫీసర్ను ఏ రకంగా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకొని ఏకంగా డిఐజీ స్థానం ఇచ్చి ఆయన చేస్తూ ఉన్న మాఫియా కలెక్షన్స్లో ఈయన కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్న వ్యక్తి ఈ త్రిపాఠి అనేవాడు. ఈయన వన్ ఆఫ్ ది ఆఫీసర్. సిట్లో ఇలాంటి ఆఫీసర్లు నేను చెప్తున్నా. ఇంకా ఆశ్చర్యం, ఈ మధ్యకాలంలో మీరంతా వింటారు వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ అని పేరు. ఆయన పేరు ఏం పేరు? అప్పన్న. అసలు ఇది అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు. అడిగిన నేను విపిఆర్ పిఏ. విపిఆర్ ఎవడు? తెలుగుదేశం పార్టీ ఎంపీ. అవును, ఆయన చెక్ ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటున్నాడు ఆయన దగ్గర నుంచి చెక్స్. ఆయన ఏపీ భవన్ ఎంప్లాయీ, తర్వాత విపిఆర్ పిఏ, దాని తర్వాత ఏపీ భవన్ ఎంప్లాయీ. మరి ఎక్కడ వైవి సుబ్బారెడ్డి వచ్చినట్టు పిక్చర్లోకి? ఎందుకు ఆయన విపిఆర్ పిఏ అని బయటికి రావడంలా? ఎందుకు ఆయన ఏపీ భవన్ ఎంప్లాయీ అని బయటికి రావడంలా? ఎందుకు మాటికి ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ TV5, ఈ చంద్రబాబు ఎంతసేపు ఉన్నా వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ నేను గోబెల్స్ ప్రచారం చేస్తూ ఎందుకు డ్రిల్ చేస్తూ ఉన్నారు అబద్ధాన్ని? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా. అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసము ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఏ రకంగా వ్యవస్థలు కూడబలుకుని ఏ రకంగా
ఇరికిచ్చే కార్యక్రమం చేయడంలో ఏ రకంగా వీళ్ళంతా దిట్టలు అని చెప్పడానికి. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏం తెలుసా, ఇవన్నీ జరిగింది ఎప్పుడు? ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈయన ప్రభుత్వంలో జరుగుతాయి. అన్నిటికన్నా ఆశ్చర్యం ఇది. ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈయన ప్రభుత్వంలో ఈయన హయాంలో ఇవన్నీ టీటీడీలో జరుగుతూ ఉన్నాయి. ట్యాంకర్లో రిజెక్ట్ చేసినట్టు నెల తర్వాత వచ్చినాయని వీళ్ళే అంటారు. మరి ఆయన ఎవడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు? ఏ రకంగా రిజెక్ట్ చేసినది మీరే రిజెక్ట్ చేసినారు, మీరే నెల తర్వాత మళ్ళీ ఎన్నికకి వచ్చినారు, మళ్ళీ మీరే యాక్సెప్ట్ చేసినారు, మీరే రాసుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఏ రకంగా ఒక అబద్ధాన్ని నిజం చెప్పడం కోసం అని చెప్పి వీళ్ళు పడతా ఉన్న అగసాట్లు నిజంగా చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇప్పుడు రెండో కేసు చెప్దాం, పరకామణి కేసు. ఇది కూడా బాగా ఇంట్రెస్టింగ్ కేసు. ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్యం కలిగించే కేసు నిజంగా. ఈరోజు నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ, 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ, $9 నోట్. అది చోరీ, లెక్కిస్తూ చోరీ. ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆశ్చర్యం ఇది. డ్రైవ్ చేస్తా పోతారు, సరే వినండి మీరంతా. మీరు $72,000 విలువ చేసే $9 నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? నేను అడుగుతా ఉన్నా, ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? పోనీ దేశంలో అనేక చోట్ల అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి, కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? నేను అడుగుతా ఉన్నా, అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.